ఇదిగో పని అంతా వదిలేసి ఇప్పుడే ఆటోలో వెళ్ళిపోతున్నారండి. సర్లే ఈ లోన్ పెట్టి. దూరంగా పెట్టండి, రేపు గెస్ట్లు వస్తారు. ఒక్కోటి తీసుకొస్తే ఎప్పుడు తీసుకొస్తారు? లోన్ పెట్టి తొందరగా. అలే జాగ్రత్త, చినుకుతుంది. ఇప్పటికే లేట్ అయింది, గిదా గాడి పెట్టి నువ్వు వెళ్ళిపో. అరే కింద పడ్డావా? రాణి, ఎవరి బలహీనతలు వాళ్ళకుంటాయి. నువ్వు మరీ అంత అసహించుకునే పని ఏం తను చేయలేదు. కావాలని నిన్నెప్పుడు బాధ పెట్టలేదు కూడా. పైగా ఎన్నోసార్లు ఏ స్వార్థం లేకుండా నీకు హెల్ప్ కూడా చేశాడు. తను చేసిన పనులు నీకు నచ్చకపోతే ప్రపోజ్ చేయడం మానేసాయి, అంతేకాని మరీ ఇంతలా అవాయిడ్ చేయకు. జాగ్రత్త, కింద నుంచి రండి. అది రేపు పొద్దున వచ్చేస్తామండి. మాట్లాడు మాట్లాడు. హలో సర్వం గారు. వాయిస్ ఏంటండి డల్ ఉంది? కొంచెం తలనొప్పిగా ఉండి పడుకున్నాను. అరే ఇంత పెద్ద నర్సరీ ఓపెనింగ్ అంటే గా మాత్రం టెన్షన్లు ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీ పడుకోండి. రేపు ఓపెనింగ్ లో కలుద్దాం. థ్యాంక్స్ అండి. బై రాణి. గోదావరి నర్సరీ అండ్ బొటిక్. రాణి, నర్సరీ పనులు ఎంతవరకు వచ్చాయమ్మా? అయిపోయాయి అన్నయ్య, అంతా ఓకే. రంజిత్ విషయంలో ఏం డిసైడ్ అయ్యావు? ఇంకా ఏం అనుకోలేదు అన్నయ్య. నర్సరీ అన్నావు, టైం అడిగావు. ఇన్నాళ్ళు నాన్నగారిని కన్విన్స్ చేస్తూ వచ్చాను. ఇంక నా వల్ల కాదమ్మా. అసలే నాన్న ఆరోగ్యం అంతంత మాత్రం. పోనీ నీకెవరైనా నచ్చితే చెప్పమ్మా, నాన్నకి చెప్పి కన్విన్స్ చేస్తాను. అలాంటిదేం లేదన్నయ్య. మరి అలాంటిదేం లేనప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? రంజిత్ గురించి మనందరికీ బాగా తెలుసు. నాన్నగారిని దృష్టిలో పెట్టుకుని ఓ నిర్ణయానికి రా. ఇవాళ సాయంత్రం నువ్వు పెద్ద పార్టీ ఎత్తున్నావు, ప్రిపేర్ అయిపో. దేనికన్నా? దేనికంటావేంటయ్యా? గంటలో నర్సరీ ఓపెనింగ్, తర్వాత నువ్వు ప్రపోజింగ్, ఆ అమ్మాయి యాక్సెప్టింగ్, నైట్ పెద్ద పార్టీయింగ్. ఇది ఫిక్సింగ్. నువ్వు ప్రిపేర్ అయిపో అంతే. ఓకే అన్న. థ్యాంక్ యూ. మొక్కలను ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? నువ్వు చాలా బాగున్నారా? కలెక్టర్ గారు కూడా మంచిది. వెళ్ళొస్తాను సార్. చాలా బాగుంది. ఇదంతా భలే అరేంజ్ చేశాం కదా. ఇదిగో శాంతి, మీ ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తున్నారు. నేను ఇప్పుడే వస్తాను. హాయ్ రాణి. అంతా చాలా బాగా జరిగింది కదండి. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తాను. సర్వం, ఈ ఎల్లో రోజ్ మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా మీ దగ్గరే ఉండాలి. ఈ నర్సరీ ఓపెన్ అయి నేను ఇంత ఆనందంగా ఉండడానికి మీరే కారణం. ఈ ఆనందంలో నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ముందు నుంచి నాకు బాగా తెలిసిన వాణ్ణి, నన్ను అర్థం చేసుకునేవాణ్ణి, ఇష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఇప్పుడు లక్కీగా అలాంటి అబ్బాయే దొరికాడు. రంజిత్ అని నా డిగ్రీ క్లాస్మేట్. నిజంగా నేను చాలా లక్కీ. రంజిత్ లాంటి మనిషి నా లైఫ్లోకి వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ వీక్ ప్రపోజల్ వచ్చింది. నాకు కూడా ఇష్టమే అని చెప్పాను. మొదట మీకే చెప్పాలనిపించింది. నెక్స్ట్ రాణి, వీక్. వీళ్ళు మా పిన్నత్ గారి పిల్లలు. నమస్తే.